కృషిలే లేనప్పుడు మనం ఆ పని చేయలేము. అసలు ఒక పెద్ద కార్యం చేయాలనుకున్నప్పుడు నిస్వార్థంతో చేసే మనిషి కావాలి. ఒక కమిటీ వేసుకుంటే నాకు ₹1 ఆదాయం అవసరం లేకుండా దీనికోసం నేను పని చేస్తాననే వ్యక్తులు 10 మంది అవసరం అవుతారు అలాంటి పనికి. అలాంటి వ్యవస్థ మనం తయారు చేసుకోగలిగినప్పుడు మన ఊరికి పెద్ద హాస్పిటల్ వస్తుంది, పెద్ద స్కూల్ వస్తుంది, అన్ని కూడా వస్తాయి. అవి ఎవరివో కాదు, మనవే. మన సమాజంలో ఉన్న గొప్ప వ్యక్తులు విరాళమిస్తారు, చైతన్యపరుస్తాం. కాబట్టి ఈ సామాజిక సమరసతో పాటు పర్యావరణం మనందరికీ తెలుసు. పర్యావరణం అంటే మన భూమిని, గాలిని, ఆకాశాన్ని, నీటిని శుద్ధంగా ఉండేటట్లు చూసుకోవడం. ఈ అన్ని మనం పుస్తకాల్లో చదివినా, మనం ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే వీటి మీద దృష్టి పెట్టి చేయాలి. ఒక 2-3 విషయాలు చెప్తా. ప్లాస్టిక్ కవర్, మన పాల ప్యాకెట్కి రోజు పోతానికి కవర్లు వేసిస్తాడు, చేత్త పట్టుకొని రావచ్చు. నేను ఏ రోజు కూడా కవర్ కవర్ తీసుకొని ఇవ్వను. వాళ్ళు కవర్ ఇస్తామని కూడా తీసుకోరు. 365 రోజులు ప్యాకెట్లు తెచ్చుకుంటే 365 కవర్లు అవుతాయి. సాధ్యమైనంత వరకు మనం ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవాలి.